అప్పుడు ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు చూడండి. ఈ ఏరియాలో అక్కడొకటి తప్ప. ఇది ఈ షెడ్దేమో ఇక్కడ వస్తుంది. అప్పుడు అతను క్లియర్గా చూపించండి మనకి ఇట్లా గీత గీసి ఇక్కడ నుంచి యాక్చువల్గా మీకు రావాల్సింది. బట్ మీకు ప్రజెంట్ ఉన్నది ఈ లోపలికి చేసిండ్రు కానీ నరేంద్ర బాబు షెడ్ ఎప్పుడైతే డెమాలిష్ చేసినామో అతన్ని అక్కడ నుంచి వెకేట్ చేయించినామో చేసిన తర్వాత మనకు క్లియర్ కట్ బౌండరీ పైకి వచ్చింది. ఇంకా ఈ కార్నర్కి ఎక్కడికో వచ్చింది. ఈ కార్నర్కి వచ్చింది కాబట్టి మనకి ప్రీవియస్ అసలు వాస్తవంగా ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే ఇది విలేజ్ మ్యాప్. ఇది విలేజ్ మ్యాప్ 334 సర్వే నెంబర్, 332 సర్వే నెంబర్. ఇదంతా కూడా 332 సర్వే నెంబరు. ఇది పైది 334 సర్వే నెంబరు. 334 ఈ గీత ఉన్నది కదా, స్ట్రైట్ గీత ఇది ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఈ పాయింట్ దగ్గర నుంచి బెండ్ అవుతుంది మనకి. ఇది చూడండి, ఇది 333, 332కి ఎండింగు ప్లస్ 334కు కూడా కామన్ పాయింట్. ఇది 3 చుక్కలు వచ్చినాయి ఇక్కడ. ఎటు తిరిగి ఏ సర్వే చేసినా కూడా వీటిని బేస్ చేసుకునే చేయాలి, విలేజ్ రికార్డ్స్ని బేస్ చేసుకునే చేయాలి. విలేజ్ మ్యాప్ అప్పట్లో పాత కాలంలో ఉన్నటువంటి ఏ స్ట్రక్చర్స్ లేనటువంటి కాలంలో ఉన్నటువంటి మ్యాప్ ఇది. జనరల్గా ఇట్లా వస్తుంది మాజే బాచుపల్లి శివార్ అని చెప్పేసి. 332 సర్వే నెంబరు, 33 సర్వే నెంబరు. ఇది వాళ్ళ రికార్డ్స్లో నేను ఎప్పుడో 2016 ఆ పీరియడ్లో తీసుకున్నది ఇది. ఆ తర్వాత దీన్ని దొరకనీలే నాకు తెలిసి ఎవరికి. అప్పుడు వచ్చిన తర్వాత ఇది బేస్ రికార్డు కాబట్టి ఇది బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఎప్పటికైనా కూడా ప్రాబ్లమే అవుతుంది. ఇది మన దాంట్లోకి ఎంక్రోచ్మెంట్ వచ్చింది, మనం ఎప్పటికైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మన వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం ఈ కిందికి జరిగినా మనకి 32 ఎకరాలు ఉన్నది కదా, మనకి ఎటు తిరిగి 32 ఉంటే చాలు కదా అన్నది మన వాళ్ళ ఉద్దేశం. కానీ దీంట్లో మనకి ఇది 16220 ఆఫ్ 2014 అనే ఒక రిట్ పిటిషన్లో వాళ్ళు ఇందిరా వైఫ్ ఆఫ్ రామచంద్రన్ అండ్ 23 అదర్స్ ఒక కేసు వేసింది ఉన్నారు. ఇక దాంట్లో ఇది ఆల్రెడీ రికార్డెడ్గా కోర్టుకు పోయినటువంటి డాక్యుమెంట్. దీంట్లో క్లియర్ కట్గా ఈ సర్వే నెంబర్కి సంబంధించి యాజ్ పర్ ఓల్డ్ విలేజ్ మ్యాప్ ప్రకారం ప్లస్ దీన్ని ఏదైతే డివిజన్స్ చేసిండ్రో ఆ డివిజన్స్ దాదాపుగా ఏ నుంచి ABCDEFGH అట్లా M దాకా చేసిండ్రు. అందులో మనకి 332Aలో ఇది రోడ్డు మనం లోపలికి ఎంటర్ అవుతుంటాం కదా, ఎంటర్ అయ్యే దగ్గర మనకి ఈ ట్యాంక్స్ వస్తాయి ఒక దగ్గర. ఈలో రోడ్ అండ్ ట్యాంక్స్ ఇది ఒక 8.2 acres. ఇది మొత్తం కూడా 71.10 acres ఉంటుంది వాళ్ళు ఇచ్చిన రికార్డు ప్రకారం. అందులో మనకు కేటాయించింది 32 acres. ఈ 32 ఎకరాలు మనకి హుడాకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి స్కెచ్ కూడా సేమ్ సిమిలర్ స్కెచ్చే ఉంటుంది, ఇట్లానే ఉంటుంది.